ఏసీ వాళ్ళ జరిగిన మానుకోట మహా ధర్నాకు సంబంధించి మనకి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికాంత్ మనకి మహబూబాద్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవికాంత్, ఎట్లా చూడాలి? తెలంగాణను కాపాడుకునే మరో దశ ఉద్యమానికి ఇవాళ మానుకోట నాంది పలికిందని భావించవచ్చా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కీలక వేదికగా మారినట్టు మానుకోట ఇవాళ మరొకసారి రైతుల పక్షాన కావచ్చు, గిరిజనుల పక్షాన కావచ్చు, దళితులు, బీసీలు, పేద వర్గాలకు సంబంధించి ఒక బాసటగా నిలిచే ప్రయత్నం చేసిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద సంఖ్యలో గిరిజనులంతా కూడా తరలి వచ్చి కేటీఆర్ గారు పాల్గొన్నటువంటి మహాధర్నాకు సంఘీభావం తెలిపిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ పోలీసుల ద్వారా కావచ్చు, ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుందాం అనుకున్నా కానీ పెద్ద సంఖ్యలో గిరిజనులు తరలి వచ్చిన పరిస్థితి మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది. 21వ తేదీనే ఇక్కడ శాంతియుతంగా ధర్నా నిర్వహించాలనుకున్న పరిస్థితి, ముఖ్యంగా లగచెర్లకు సంబంధించిన అంశాన్ని, లగచెర్లలో గిరిజనులు, దళితులు, పేద వర్గాలకు సంబంధించి, పేద రైతులకు సంబంధించి, అక్కడ ఉన్నటువంటి బీసీలకు సంబంధించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం భూములను పట్టా భూములను చెరబడుతున్న పరిస్థితి. ఫార్మల్ విలేజెస్ అన్నారు, ఆ తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ అని అంటా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఒకటే మాట, ఫార్మా విలేజెస్ అయినా ఇండస్ట్రియల్ కారిడార్ అయినా మా భూములను గుంజుకోవడమే పనిగా పెట్టుకున్నారు, మా భూములను లాక్కోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారనే అంశం ఇవాళ జాతీయ స్థాయి వరకు వెళ్ళిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైనా ఇండస్ట్రీస్ రావాలనుకుంటే వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది, వాళ్ళను కన్విన్స్ చేసి వాళ్ళ భూములు తీసుకోవాల్సి ఉంటుంది. మీ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, మీకు ఉద్యోగాలు వస్తాయి. ఆ విధంగా అభివృద్ధి బాటలో వాళ్ళను చెప్పి వాళ్ళకు అర్థమయ్యేలా మాట్లాడి భూములను తీసుకోవాల్సిన పరిస్థితుల్లో అక్కడ పోలీసులను పంపించి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు లాంటి వాళ్ళను పంపించి బెదిరింపులకు గురి చేసి రౌడీల్లా పోలీసులు వ్యవహరించి ఇవాళ ఆ లగచెర్ల గ్రామంలో అర్ధరాత్రి జరిగినటువంటి ఒక హింసాకాండలా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు, వాళ్ళను కొట్టడం జరిగింది. ఈ అంశాన్ని జాతీయ అనేక కమిషన్లకు సంబంధించి, ఇటు హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, అటు ఏదైతే ఎస్టీ కమిషన్ కావచ్చు, మహిళా కమిషన్ కావచ్చు, ఇతర కమిషన్ల దృష్టికి కూడా వెళ్ళిన పరిస్థితి. ఢిల్లీలో ఒకే రోజు అన్ని కమిషన్లను కలిసి తమ బాధను వెల్లడించడం కూడా మొదటిసారని మనం అర్థం చేసుకోవచ్చు. అది తెలంగాణ నుంచే జరిగిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్హెచ్ఆర్సీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తుంది, గిరిజనులకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ముందడిగే వేస్తూ ఉంది. ఆ విషయంలో వెనక్కి తగ్గమనేలా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఇవాళ కేటీఆర్ గారు పాల్గొన్నటువంటి మహాధర్నా గ్రాండ్ సక్సెస్ అయిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హైకోర్టు అనుమతితో, అంటే 21న శాంతియుతంగా తెలపాలనుకున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి డోర్నకల్ ఎమ్మెల్యే కావచ్చు, మహబూబాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళు కూడా గిరిజన ఎమ్మెల్యేలుగా ఉంటారు. గిరిజన ఎమ్మెల్యేలు గిరిజనులకు సంబంధించినటువంటి హక్కులను కాలరాస్తూ ఉంటే వాళ్ళ వెనుక నిలబడాల్సింది పోయి ఇవాళ వాళ్ళకే వ్యతిరేకంగా మారిన పరిస్థితి. కేటీఆర్ వస్తే అడ్డుకుంటామని చెప్పిన పరిస్థితి, రాళ్లతో దాడి చేస్తామని చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ విషయంలో చర్యలు తీసుకోలేదు. సుమోటోగానైనా కేసులు నమోదు చేస్తారంటే అది కూడా జరగలేదు. ఈ క్రమంలోనే 21వ తేదీనే కోర్టు మెట్లెక్కిన పరిస్థితుల్లో ఇవాళ న్యాయస్థానాల ద్వారానే న్యాయం జరుగుతుంది, న్యాయస్థానాల ద్వారానే ప్రజా పోరాటాలకు శ్రీకారం దొరుకుతుందన్నటువంటి దానికి ఇవాళ ఉదాహరణగా మానుకోట మహాధర్నాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 21వ తేదీన ధర్నాకు పర్మిషన్ వచ్చింది, 25వ తేదీన 1000 మందితో పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి. ఆ పర్మిషన్ 1000 మందికి ఇచ్చినప్పటికీ స్వచ్ఛందంగా మహబూబాబాద్ కావచ్చు, ఇటు పక్కనే ఉన్నటువంటి నర్సంపేట, డోర్నకల్లు, ఇతర నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులంతా కూడా వచ్చిన పరిస్థితి. కేటీఆర్ ఏం మాట్లాడతారు, తమకు బాసటగా నిలిచే విధంగా ఏం చెప్తారని ఆసక్తిగా విన్న పరిస్థితి. మొత్తంగా ఇక్కడ గ్రాండ్ సక్సెస్ అయిన దాన్ని కూడా కొంతమంది వక్రీకరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కొన్ని వీడియోలను ఇవాళ మార్ఫింగ్ చేసి, వాయిస్ మార్ఫింగ్ చేసిన పరిస్థితులను కూడా మానుకోట సమాజం అంతా గమనిస్తూ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా మానుకోట వేదికగా అనేక అంశాలు మాట్లాడిన పరిస్థితి. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు తిప్పినటువంటి వేదిక మానుకోట గడ్డ అని ఇవాళ కేటీఆర్ పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ వేదిక ద్వారానే రాష్ట్రంలో ముఖ్యంగా గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, పేద వర్గాలు ఎవరైనా
భూములు లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే మీకు బాసటగా నిలుస్తామనేటువంటి ఒక సందేశం సంకేతం మానుకోట గడ్డ నుంచి వెళ్ళిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కేటీఆర్ గారు ఇచ్చిన భరోసా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 119 నియోజకవర్గాల్లో తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఎక్కడికైనా పేదలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తే అక్కడికి వెళ్తాము, వాళ్ళ పక్షాన కొట్లాడతాము, నిలబడతాము, న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి వెళ్ళమనేటువంటి సంకేతం మనకు ఇవాళ కనిపించింది. ముఖ్యంగా డీజీపీ లాంటి వ్యక్తులు రాష్ట్రానికి ఉన్న వ్యక్తులు ఇవాళ మానుకోటలోనే ఎందుకు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు, లగచెర్ల ఘటనకు మానుకోటకు ఏం సంబంధం అన్నటువంటి ప్రశ్నలు తలెత్తిన క్రమంలో క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. మానుకోట ప్రాంతం అంటే గిరిజనులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంగా దేశంలోనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నియోజకవర్గం ద్వారానే గిరిజనులు అంటే ఈ ప్రాంత గిరిజనులు కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు బాసటగా ఉంటారు, సంఘీభావంగా ఉంటారు. ఏదైనా కష్టం వస్తే ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్తాము, కొట్లాడతాము మీ తరఫున అనే ఒకటి సంకేతం ఒకటి మాత్రం మహబూబాబాద్ గడ్డ నుంచి ఇవాళ పోయిందని మనం అర్థం చేసుకోవాలి. అయితే రవికాంత్, దీంతో పాటు ముఖ్యమంత్రి గాని ప్రభుత్వం గాని ఇతర కాంగ్రెస్ నేతలు గాని ఎన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసినా కూడా, ఎన్ని అసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేసినా కూడా అవేవి ప్రజలు, తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనడానికి నిదర్శనంగా ఇవాళ భారీ సంఖ్యలో హాజరైన గిరిజనులను భావించవచ్చా? భావించవచ్చు. ముఖ్యంగా ఇక్కడ పెద్ద సంఖ్యలో గిరిజనులు తరలి వచ్చారు. ముఖ్యంగా ఆంక్షలకు అనుగుణంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో, శాంతియుత వాతావరణంలో మహాధర్నా నిర్వహించాలని బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ నిన్నటి నుంచి కూడా అంటే ఏదైతే 21వ తేదీన ధర్నాకు సంబంధించి ఏదైతే విద్వేషకరమైన వ్యాఖ్యలు చేసి అడ్డుకుంటాము, రాళ్లతో దాడి చేస్తాము, మానుకోట రాళ్లతో దాడి చేస్తామని చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలోనే హైకోర్టు అనుమతి ఇచ్చింది. నిన్నటి నుంచి కూడా ఇక ఏదైతే కురవి రోడ్లో ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కేటీఆర్ అంటే రాష్ట్ర నాయకుడు, భవిష్యత్తు నాయకుడిగా భావించేటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని కూడా చింపివేసిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మొత్తంగా ఇలాంటి విద్వేషకరమైన పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు మంచిది కాదని మొదటి నుంచి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నాయకులు చెప్తూ వస్తూ ఉన్నారు. అయినప్పటికీ మళ్ళీ అడ్డుకుంటామనే విధంగా సభలో ఏదో చిచ్చు పెడదాము, ఏదో వ్యాఖ్యలు ఏదంటే డౌన్ అనేటువంటి వ్యాఖ్యలు చేశారనే విధంగా ఒకటి మార్ఫింగ్ ఆడియోలు కూడా పంపించి వాళ్ళ ఫెయిల్యూర్ అయిందని చెప్పే ప్రయత్నం, గిరిజన వర్గాలకు ఒక బాసటగా నిలిచే ప్రయత్నం, భరోసాగా నిలిచే ప్రయత్నాన్ని గిరిజనులంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు. వాళ్ళంతా సంఘీభావం తెలుపుతూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో. ముఖ్యంగా ఇదంతా కూడా వ్యవసాయానికి సంబంధించిన సీజన్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించిన సీజన్ అంటే మహబూబాబాద్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ ప్రాంతము. వీళ్ళంతా కూడా వాళ్ళ పనులను వదులుకొని మరి ఇక్కడికి వచ్చి ధర్నాలో పాల్గొన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించి వీళ్ళు అనుకున్నంత మంది రాలేదు, అనుకున్నంత పబ్లిక్ రాలేదని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ అంతా కూడా హాస్యాస్పదంగా భావిస్తూ ఉన్న పరిస్థితి. మహబూబాబాద్ అయితే ఇవాళ ఏదో ఉద్రిక్తత జరుగుతుంది, ఉద్రిక్తలు చేస్తాము అన్నటువంటి వ్యాఖ్యలు వినిపించాయి. కానీ శాంతియుత వాతావరణంలో కేటీఆర్ రాకముందు అంటే 8 గంటల ప్రాంతం నుంచే చాలా ప్రశాంతంగా అంటే ఉదయం నుంచి కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే ఇక్కడంతా ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కేటీఆర్ వెళ్ళేటప్పటి వరకు కూడా చాలా శాంతియుతంగా ఆయనను గిరిజనులు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన పరిస్థితి, ఆయన రాక కోసం ఎదురు చూసిన పరిస్థితి, ఆయన వెళ్ళిపోతుంటే కూడా ఏదైతే ఆయన పూర్తిగా సంఘీభావం తెలిపి పంపించిన పరిస్థితి. ఇక్కడి నుంచి వెళ్తూ కూడా కేటీఆర్ గారు మార్గం మధ్యలో మహబూబాబాద్ మండలం ఆమనగల్లో రైతులతో కూడా మాట్లాడిన పరిస్థితి. వాళ్ళంతా కూడా రైతులు వ్యవసాయ పొలాల్లో ఇవాళ పంటలు కోసి కళ్ళాల వద్ద ధాన్యపు రాసులు పోసుకొని ఉన్న పరిస్థితి. వాళ్ళతో పాటు కూర్చొని కాసేపు స్నాక్స్ తింటూ వాళ్ళ కష్టసుఖాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి సంబంధించి 500 బోనస్ ఇస్తూ ఉందా, లేకుంటే రైతులకు సంబంధించి ఎట్లాంటి కష్ట నష్టాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా ఇటీవల కురిసినటువంటి వరదలకు, వర్షాలకు తీవ్రంగా ఎఫెక్ట్ అయిన పరిస్థితుల్లో మీ పంటలు బాగా ఉన్నాయా, ఎలా పండాయి పంటలు, ఎంత కష్ట నష్టాలు భరించి ఈసారి పంట తీశారనే విధంగా అనేక విషయాలు అడిగి తెలుసుకొని అక్కడ వాళ్ళతో పాటు కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళతో కూర్చొని స్నాక్స్ తిని వాళ్ళతో మాట్లాడి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ సభ మహాధర్నా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ వేదిక ద్వారా భవిష్యత్తులో ఏ వర్గాలైతే పీడనకు గురవుతా ఉన్నాయో, ఏ వర్గాలైతే పీడన వర్గాలుగా ఉన్నాయో, ముఖ్యంగా భూములు చెరబట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దుస్సాహసం ఎప్పుడైనా చేస్తే
ప్రధాన ప్రతిపక్షంగా మేము అండగా ఉంటాము. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కేసులకు కావచ్చు, అధికార పక్షానికి సంబంధించి ఎవరు వచ్చి ప్రలోభాలకు గురి చేసినా, భయభ్రాంతులకు గురి చేసినా మేమున్నాము. మా లీగల్ సెల్ ఎప్పుడు ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఎప్పుడు అండగా ఉంటుందనేటువంటి ఒక అంశాన్ని, ఒక సందేశాన్ని, ఒక సంకేతాన్ని ఇవాళ భరోసాగా బాసటగా నిలిచిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం.